నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆధ్యాత్మిక భావప్రకాశకులకు, విజ్ఞాన భావప్రకాశకులకు నా నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే అంశాల్లోని వైవిధ్యత అనేటువంటిది కొంతగా అలాగా చేసుకుంటూ వస్తున్నాం మాస్టర్ పాత్రలోని. అయితే విజ్ఞాన సంబంధమైన విషయాలు కూడా ఎప్పుడో చెప్తానని నేను అన్నాను, కానీ అమలుపరచలేకపోయాను. ఈ మధ్య గ్లోబలైజేషన్ ఆర్ లోకలైజేషన్ విచ్ ఈజ్ బెటర్ ఫర్ ఇండియన్ ఎకానమీ అనేటువంటి వీడియోని ఇంగ్లీష్లో చేశాను, అది చూడండి. తర్వాత ఒక సైంటిఫిక్ దీనిలోని ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది. ఇది అందరూ ఎక్కువగా ఉపయోగించేది మన నిత్య జీవితంలో అవసరం. దీనికి ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పుకోవాలి. కారణం ఏమిటంటే, మనకి న్యూట్రిషను, ఫుడ్ కాన్స్టెంట్స్ అనేవి ప్రపంచంలో ఉన్న ఫుడ్ కాన్స్టెంట్స్ అని ఎవరినైనా, ఏ విజ్ఞాన శాస్త్రం చదువుకుంటున్న వాళ్ళైనా, ఫార్మసీ వాళ్ళని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, హార్మోన్స్ అంట. But only in my opinion and also as a scientifically కూడా only 3 kinds of food constants are present in this world in anything. అండ్ 3 రకాలే, అంటే ఇది పిండి పదార్థములు, క్రొవ్వులు లేదా నూనెలు లేదా మాంస పదార్థములు, ఈ 3 ఉంటాయి. మిగతావన్నీ కూడా ఇప్పుడు వైటమిన్స్ లేవా అండి, హార్మోన్స్ లేవండి, ఇవన్నీ కూడా ప్రోటీన్స్ యొక్క అనలాగ్స్ అవుతాయి తప్ప ఇవి వ్యక్తిత్వంగా వేరుగా ఒక గ్రూప్ కాదు. విటమిన్స్ ప్రోటీన్స్లో భాగాలే, హార్మోన్స్ ప్రోటీన్లో భాగాలే. అయితే ఇక్కడ నూనెలు, కొవ్వులు అనేటువంటి విషయాన్ని మనం ఎందుకో తీసుకుంటే, సాధారణమైనటువంటి వాళ్ళకి కూడా వీటికి మధ్య తేడా తెలియదు. సాధారణమైన తేడా మనం సైంటిఫిక్గా మనం మాట్లాడుకోవద్దు, ముందు మామూలు సాధారణ పరిస్థితిలో మాట్లాడుకుందాం. చాలామంది విద్యార్థులకు కూడా తెలియని విషయం ఏంటంటే, నూనె రెండు ఒక్కటే అనుకుంటారు. నూనె, కొవ్వులు లేకపోతే రెండు, ఇది వేరు అది వేరు అని చాలా వైవిధ్యమైనటువంటి. రెండు సాధారణ స్థితిలో ఒకటే. కొవ్వులు సాధారణమైన గది ఉష్ణోగ్రతలో ఘనీభవిస్తాయి, నూనెలు ఘనీభవించవు, అంటే ద్రవ రూపంలోనే ఉంటాయి. ఇది సాధారణమైనటువంటి తేడా. అయితే ఈ రకమైనటువంటి క్రొవ్వులు ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇవి కూడా వస్తాయి. కొవ్వు పదార్థములు యాక్చువల్గా మాంసాహారం నుంచి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇదే నూనెలు అనేటువంటివి శాకాహార సంబంధితమైనవి, అవే ఆరోగ్యానికి కూడా. ఇప్పుడు న్యూట్రాస్యూటికల్స్ అనేటువంటి పేరు మీద ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అని, తర్వాత మొక్కల నుంచి ఏవో నూనెలు తయారు చేసి ఇప్పుడు వ్యాపార సరళలోకి పెడుతున్నారు. అవి ఆరోగ్యకరమైనవని భావించడంలో తప్పు లేదు, కానీ దీని మీద సామాన్య మానవుడికి అర్థం కాని రీతిలో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ ఆహార పదార్థములు అన్న సంగతి మర్చిపోకూడదు. న్యూట్రిషనల్ కాన్స్టిట్యుయెంట్సే ఇవన్నీ కూడా. అయితే దాదాపు జంతువుల్లో కొవ్వులు ఘనీభవించి ఉంటాయి. ముఖ్యంగా జంతువుల్లో అది ఆర్ ఇన్ ద సాలిడ్ స్టేట్. నూనెలు, కొవ్వులు కూడా ఒకటే. ఇవంటే చిన్న ఫ్యాటీ యాసిడ్స్ అని ఇంకేవో అని చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి దీనికి. అయితే దీన్ని ఏంటంటే, కొవ్వులు కావు, సాధారణ స్థాయిలో నూనెలు, కొవ్వులు నీటిలో రెండూ కరగవు. నీటిలో కరగడం అంటే, ఒక చుక్క ఏదైనా ఒక నూనె పదార్థాన్ని ఒక చుక్క శుభ్రంగా దాన్ని నీటిలో కలియాలంటే కనీసం 10 పైన నీటి చుక్కలు కలిస్తే తప్ప, దానిలోని విగరస్గా మనం షేక్ చేస్తే తప్ప కరగవు కూడా. కరగడం దాదాపు ఎక్కువే. ఇవి విషయాలు, సాధారణమైన విషయాలు మన పరిభాషలో తెలుసుకోవాలి. అంటే ప్రతి కొవ్వు పదార్థంలోనూ కూడా ఉండేవి ఏంటంటే 3 రకాలు ఉంటాయి. కొవ్వులైనా ఇదైనా సరే, ఓన్లీ కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్, తర్వాత మిగతా ఎక్స్ట్రా ఎలిమెంట్స్, మినరల్స్ ఇవేమైనా ఉంటే కాస్త ఉంటాయి, ఇంతకు మించి ఇంకేం ఉండవు. ఇక నెక్స్ట్ ఏంటంటే, కొవ్వుల్లో రసాయన చర్యలు విడిపోతే ఏమవుతుంది? గ్లిజరిన్ అనేటువంటిది దాదాపు విడబడిపోయాక వచ్చే పదార్థం, దాదాపు కొవ్వుల్లాగే ఉంటుంది. తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ లేదా కొవ్వులు ఆమ్లములుగా విడిపోతాయి. అదొకటి కొవ్వు కొవ్వు పదార్థములను నూనెల నుండి వేరు చేయటం వలన అవి నీటిలో కరగకపోవడం అనేది జరుగుతుంది.
ఆ కొవ్వు పదార్థములే క్షారములుగా కలిపి క్షారములతో కలిసినప్పుడు అంటే గ్లిజరిన్ అనేటువంటి సోప్ కూడా తయారవుతుంది. దీన్నే సపానిఫికేషన్ అంటారు. ఈ సపానిఫికేషన్ అనేది ఒక రసాయనిక చర్య. అందు నుంచే సోప్స్ తయారవుతాయి. వివిధ ఆయిల్ నుంచి వచ్చిన బట్టి, ఏ ఆయిల్ బట్టి. ఇప్పుడు మనకు సోప్స్లో ఎలా వచ్చిందంటే ఆఖరికి సాధారణ స్కిన్ కోటి, స్పెషల్ స్కిన్ కోటి, ఇంకా స్కిన్లో వెరైటీస్ వచ్చాయండి. వెరైటీస్ స్మూత్ స్కిన్ అట, రఫ్ స్కిన్ అట, లేకపోతే ఈ స్కిన్ అట, ఆ స్కిన్ అట, ఎన్నో. అంటే కొవ్వులు ఆల్కలీ సోప్స్తో తయారవుతాయి. ఇప్పుడు సపానిఫికేషన్ అనేటువంటి వాల్యూ తెలుసుకున్నాం కదా. ఇకపోతే న్యూట్రిషనల్ వాల్యూ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే కణ త్వచములో ఈ కొవ్వుల యొక్క చాలా ప్రాధాన్యత ఉంది. అంటే కణ త్వచం అంటే సెల్ వాల్. ఈ సెల్ వాల్లోని ఇంటర్నల్ కంటెంట్స్ ఎక్స్టర్నల్ కంటెంట్స్ రెండూ కూడా ఒకదానికొకటి ఎక్స్చేంజ్ కావడం అనేది కావాలి. లోన్ నుంచి బయటికి రావాలి, బయట నుంచి లోనికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఈ కొవ్వులు ఏమిటంటే కొంచెం దాన్ని అవసరమైనప్పుడు అడ్డగించేటువంటిది. అది చాలా కణత్వచం గురించి బాగా చదివినటువంటి సైన్స్ విద్యార్థికి మాత్రమే అర్థమవుతుంది. అయితే ఇక శక్తిని రిలీజ్ చేసేటువంటివి 3 రకాలైనటువంటి పదార్థాలు మనకి ఆహార పదార్థాలు ఉన్నాయి. 1 ప్రోటీన్లు, 2 క్రొవ్వులు, 3 పిండి పదార్థం. పిండి పదార్థములు శక్తిని ఇస్తాయి, కొవ్వులు కూడా శక్తిని ఇస్తాయి. కానీ కొవ్వులు ఏంటంటే ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయి. ఫ్లెక్సిబిలిటీ అంటే ఇది రిటైన్ ఇట్స్ ఓన్ షేప్ అండ్ ఎట్సెట్రా. షేప్ను ఇచ్చేవి కూడా కొవ్వులే. కొవ్వులు లేకపోతే షేప్ ఉండదు, ఎముకలు ఎండిపోయినట్టు కనిపిస్తాయి. ప్రోటీన్లు అనేవి దృఢశక్తిని ఇస్తాయి. ఈ 3 కలిపి ఉంటేనే, 3 కలిసే శరీర నిర్మాణంలో జరుగుతుంది. కానీ దేనికో ఒకదానికి ఎక్కువ అంటే మనం ఏదైనా మన దాని మీద ప్రేమ ఎక్కువైపోయే దాన్ని ఎక్కువగా మనం ఆహారంలో సేవిస్తే అప్పుడు దాని యొక్క విస్తృతి అనేటువంటి జరగడం వల్ల అవి కొన్ని ప్రదేశాల్లో మాత్రమే వాటి యొక్క అస్తిత్వం ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి ఆ రకమైనటువంటి బాగా బలిష్టంగా అయిపోయాడు, కొవ్వు బాగా బలిసిపోయింది, ఇలాంటి జంతువులకి ఉంటుంది. ఇటువంటి జంతువుల్లో కూడా కనిపిస్తుంది, మనుషుల్లో కూడా జంతువుల్లో ఏ రకమైనటువంటి ఉంటుందో మనుషుల్లో కూడా అలాగే ఉంటుంది అన్నమాట. అయితే ఈ ప్రోటీన్స్ గట్టితనాన్ని ఇచ్చేవని చెప్పుకున్నాము. తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే శక్తియుక్తములు. ఇవన్నీ శక్తినిచ్చేటువంటివే. ప్రతిదీ శక్తినిస్తుంది. అంత ఇంత ఏ పదార్థం కూడా విడిగా ఉండదు, ఒకదాంతో ఒకటి పెనవేసుకునే ఉంటాయి. అయితే పిండి పదార్థములు ఇవన్నీ కూడా వీటి గురించి ఇంకొంచెం కెమిస్ట్రీ తర్వాత మీకు కొంచెం అవసరాల గురించి మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.